అహోబిలం నవనారసింహ ఆలయాలు. అహోబిలం అనే పేరుకు అద్భుతమైన గుహ అని కూడా ఒక అర్థం ఉంది. నిజమే, నల్లమల కొండల గుహలలో దాగి ఉన్నది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం. అదే అహోబిలం. అహోబిలం యాత్ర కేవలం ఒక పుణ్యక్షేత్ర సందర్శన కాదు, అదొక సాహస యాత్ర, అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, జలపాతాల పక్కగా సాగే ఈ యాత్ర మనలోని భక్తిని, మనోబలాన్ని పరీక్షించే యాత్ర. ప్రహ్లాదుని శాంత రూపం నుండి జ్వాలా నరసింహుని ఉగ్ర రూపం వరకు ప్రతి దర్శనం మనకు జీవితంలోని ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. నరసింహస్వామి యొక్క అన్ని రూపాలను చూసినప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది: ఆయన శిక్షించేవాడే కాదు, శాసించేవాడు, లాలించేవాడు, రక్షించేవాడు కూడా అని. హిరణ్యకశిపుని వధతో నరసింహ అవతార లక్ష్యం నెరవేరింది. నరసింహస్వామి కథ ముగిసింది అని మనందరం అనుకుంటాం, కానీ అసలు కథ అక్కడే మొదలవుతుంది. స్తంభం చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుడిని తన గోళ్లతో సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రం చల్లారలేదు. మరి ఆ అగ్నిగోళంలాంటి మహాశక్తి స్వరూపుడు దట్టమైన నల్లమల అడవుల్లో ఎందుకు తిరిగాడు? రాక్షసుడిని చంపిన తర్వాత కూడా శాంతించని నరసింహస్వామి అహోబిలంలో ఒకే చోట ఒకే రూపంలో కాకుండా 9 రూపాల్లో ఎందుకు కొలువయ్యాడు? ఆ నవరూపాల వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఈ వీడియోలో ఆ రహస్యం గురించి తెలుసుకుందాం. విజయ మా ఊరు ఛానల్కు స్వాగతం. నేను విజయలక్ష్మి. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా చావులేని వరం కావాలని అడిగాడు. అది సాధ్యం కాదని బ్రహ్మదేవుడు చెప్పడంతో చాలా తెలివిగా కొన్ని షరతులు పెట్టాడు. ఇంట్లో కానీ, బయట కానీ, పగలు కానీ, రాత్రి కానీ, భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, మనిషి చేతిలో కానీ, జంతువు చేతిలో కానీ ఏ ఆయుధంతోనూ తనకు మరణం రాకూడదని వరం పొందాడు. ఆ వర గర్వంతో ముల్లోకాలను గడగడలాడించాడు హిరణ్యకశిపుడు. అతని కొడుకే ప్రహ్లాదుడు. శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడు. హిరణ్యకశిపుడికి ఇది అస్సలు నచ్చలేదు. తన మాటకు విరుద్ధంగా తన శత్రువైన శ్రీ మహావిష్ణువును ప్రార్థించే ప్రహ్లాదుడిని చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి శ్రీమన్నారాయణుడే ప్రహ్లాదుడిని కాపాడాడు. చివరికి విసిగిపోయిన హిరణ్యకశిపుడు, నీ విష్ణువు అంతటా ఉంటే ఈ స్తంభంలో ఉన్నాడా అని అహంకారంగా అరుస్తూ తన గదతో సభలోని ఒక స్తంభాన్ని బలంగా పగలగొట్టాడు. ఆ క్షణమే ప్రళయకాలపు ఉరుములాంటి గర్జనతో ఆ స్తంభం రెండుగా చీలింది. సగం మనిషి, సగం సింహం రూపంలో చూడడానికే భయంకరమైన ఆకారంతో శ్రీ నరసింహస్వామి ఆవిర్భవించాడు. బ్రహ్మ ఇచ్చిన వరాలకు ఎక్కడా భంగం కలగకుండా పగలు రాత్రి కాని సంధ్యా సమయంలో ఇంటి లోపల బయట కాకుండా, ఇంటి గడప మీద, భూమి మీద, ఆకాశంలోనూ కాకుండా తన ఒడిలో పూర్తిగా మనిషి, పూర్తిగా జంతువు కాని నరసింహ రూపంలో ఆయుధాలతో కాకుండా తన పదునైన గోళ్లతో హిరణ్యకశిపుని వక్షస్థలాన్ని చీల్చి సంహరించాడు. నరసింహస్వామి ఆవిర్భవించిన ఆ ప్రదేశమే ఉగ్రస్తంభంగా ప్రసిద్ధి చెందింది. అహోబిలంలో రెండుగా చీలిన ఒక పర్వత శిఖరం రూపంలో మనం ప్రస్తుతం కూడా, ఈనాటికి కూడా దానిని చూడవచ్చు. హిరణ్యకశిపుని వధతో కథ ముగియలేదు. స్వామివారి ఉగ్రం చల్లారలేదు. ఆ ప్రళయకాల రుద్రుని రూపాన్ని చూసి దేవతలే వణికిపోయారు. ఆ ఉగ్ర నరసింహుడు ఆ దట్టమైన నల్లమల అడవుల్లో తిరుగుతూ తన భక్తులను అనుగ్రహించడం కోసం 9 వేర్వేరు చోట్ల కొలువు తీరాడని పురాణాలు చెబుతున్నాయి. ఇదొక కథ అయితే మరో అద్భుతమైన గాథ కూడా ప్రచారంలో ఉంది. శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు స్వామివారి నరసింహ అవతారాన్ని పూర్తిగా దర్శించుకోవాలన్న ఆశపడి ఈ కొండల్లోనే ఘోర తపస్సు చేశాడట. అతని భక్తికి మెచ్చిన స్వామివారు
గరుత్మంతుని కోరిక తీర్చడం కోసం ఈ కొండల మీద 9 వేర్వేరు రూపాలలో దర్శనమిచ్చాడు. అందుకే ఈ పర్వతాలకు గరుడాద్రి, గరుడాచలం అని కూడా పేర్లొచ్చాయని చెబుతారు. ఆ 9 రూపాలే నవనారసింహులుగా జగత్ప్రసిద్ధి పొందాయి. ఇవి నవనారసింహ క్షేత్రాలు ఏర్పడడం వెనుక ఉన్న కథ. అహోబిలం క్షేత్రంలో ఆ నవనారసింహ క్షేత్రాలు ఎక్కడెక్కడున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా దిగువ అహోబిలంలో ఉన్న నారసింహ క్షేత్రాలలో ప్రహ్లాద వరద నరసింహస్వామి ఆలయం. దిగువ అహోబిలంలో ఉన్న ప్రధాన ఆలయం ఇదే. ఇక్కడ స్వామి తన భయంకరమైన ఉగ్ర రూపాన్ని వదిలి శాంత స్వరూపుడిగా కనిపిస్తాడు. హిరణ్యకశిపుని వధ తర్వాత భయంతో వణికిపోతున్న తన ముద్దుల భక్తుడు ప్రహ్లాదుడిని దగ్గరకు తీసుకుని అభయమిచ్చి యోగ విద్యను నేర్పించిన రూపమిది. ఇక్కడ స్వామి గురువుగా మారి ప్రహ్లాదుడికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. అందుకే ఈయన ప్రహ్లాద వరదుడు అయ్యాడు. యాత్రికులు తమ యాత్రను ఈ శాంతమూర్తి అయిన ప్రహ్లాద వరద నారసింహుని దర్శనంతోనే మొదలు పెడతారు. తరువాతిది ఛత్రవట నరసింహస్వామి. దిగువ అహోబిలానికి దగ్గరలోనే ఒక పెద్ద రావి చెట్టు అంటే వటవృక్షం ఉంటుంది. ఆ వటవృక్షం క్రింద కొలువైన రూపమిది. అందుకే ఈ స్వామికి ఛత్రవట నరసింహుడు అని పేరు. ఒకప్పుడు హాహా హూహు అనే 2 గంధర్వులు తమ సంగీత సాధనలో తప్పులు చేసి శాపానికి గురయ్యారట. వారు ఈ స్వామిని వేడుకోగా వారికి శాప విమోచనం కలిగించాడని స్థల పురాణం చెబుతోంది. ఈ స్వామిని దర్శించుకుంటే సంగీతం, కళల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయని భక్తులు గాఢంగా నమ్ముతారు. తరువాత యోగానంద నరసింహస్వామి. ప్రహ్లాదుడికి యోగముద్రలు, వాటి గొప్పతనాన్ని బోధించిన రూపమే యోగానంద నరసింహస్వామి. రాక్షస సంహారం అనే ఉగ్ర కార్యం తర్వాత తన భక్తునికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించడానికి స్వామి ఇక్కడ యోగిగా మారాడు. ఆయనలోని ఉగ్రం నుండి యోగంలోకి మారిన అద్భుతమైన పరివర్తనకు ఈ రూపం ప్రతీక. పద్మాసనంలో యోగ పట్టంతో ఉన్న ఈ స్వామిని చూస్తే చాలు మనసులోని చింతలన్నీ తొలగిపోయి ప్రశాంతత చిక్కుతుంది. తరువాత నరసింహస్వామి రూపం భార్గవ నరసింహ. అక్షయ తీర్థం అనే పవిత్ర కోనేరు దగ్గర ఒక కొండపై ఈ ఆలయం ఉంది. ఇక్కడే పరశురాముడు శివుడిని మెప్పించి గండ్రగొడ్డలిని సంపాదించాక నరసింహస్వామి దర్శనం కోసం తపస్సు చేశాడని చెబుతారు. పరశురాముడికి తన ఉగ్ర రూపంలోనే దర్శనమిచ్చిన స్వామి ఈయన. ధర్మాన్ని నిలబెట్టడానికి కావలసిన శక్తిని, ధైర్యాన్ని ఈ స్వామి ప్రసాదిస్తాడని నమ్మకం. నవనారసింహ క్షేత్రాలలో ఇప్పుడు చెప్పుకున్న 4 నరసింహ క్షేత్రాలు దిగువ అహోబిలంలో ఉన్నాయి. ఇక మిగిలినవి ఎగువ అహోబిలం పరిసరాల్లో దట్టమైన అడవిలో కొండల నడుమ కొలువై ఉన్నాయి. నవనారసింహ ఆలయాలలో ప్రధానమైనది ఎగువ అహోబిలంలో ఉన్నది అహోబిల నరసింహస్వామి. ఈ స్వామే ఉగ్ర నరసింహుడు. ఎగువ అహోబిలంలోని ప్రధాన ఆలయం ఇదే. నవనారసింహులలో మొట్టమొదటివాడు, స్వయంభువుగా ఒక గుహలో వెలిసినవాడు ఈ స్వామి. స్వామి తన అత్యంత ఉగ్ర రూపంలో ఇక్కడ దర్శనమిస్తాడు. దేవతలు స్వామి బలాన్ని, పరాక్రమాన్ని చూసి ఆశ్చర్యపోయి అహో బలం, అహో వీర్యం, ఆహా ఎంత బలం, ఆహా ఎంత వీర్యం అని కీర్తించారట. అందుకే ఈ ప్రదేశానికి అహోబిలం అనే పేరొచ్చిందని చెబుతారు. ఈయన దర్శనం అత్యంత శక్తివంతమైనదిగా భక్తులు భావిస్తారు. తరువాతది మాలోల నరసింహస్వామి ఆలయం. మా అంటే లక్ష్మీదేవి, లోల అంటే ప్రియుడు, అంటే లక్ష్మీదేవికి ప్రియమైనవాడు అని అర్థం. ఉగ్ర రూపంలో ఉన్న స్వామిని శాంతింపచేయడానికి లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా అవతరించిందని, ఆమెను చూసి శాంతించిన స్వామి ప్రేమగా ఆమెతో కలిసి ఇక్కడ కొలువయ్యాడని కథ. ఈ రూపంలో స్వామి సౌమ్యంగా, ప్రేమమూర్తిగా అమ్మవారితో కలిసి కనిపిస్తాడు. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాల కోసం భక్తులు ఈ స్వామిని ఆరాధిస్తారు. జ్వాలా నరసింహస్వామి. నవనారసింహుల్లోకెల్లా అత్యంత ఉగ్రమైన రూపం ఇదే. హిరణ్యకశిపుడిని సంహరించినప్పటి స్వామి ప్రచండ కోపాగ్ని జ్వాలగా రూపుదాల్చిన ప్రదేశం ఇదేనని చెబుతారు.
ఈ ఆలయం ఎగువ అహోబిలంలో చాలా ఎత్తులో చేరుకోవడానికి కష్టమైన దారిలో ఉంటుంది. ఈ ప్రయాణం భగవంతుని యొక్క తీవ్రమైన శక్తిని దర్శించడానికి భక్తుడు పడే తపనకు ఒక ప్రతీక. స్వామి కోపాగ్ని వేడికి ఇక్కడి కొండరాళ్ళు ఇప్పటికీ ఎర్రగా కనిపిస్తాయని చెబుతారు. నవనారసింహ ఆలయాలలో మరొక నరసింహస్వామి ఆలయం పావన నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయం పావన నది ఒడ్డున ఉండడం వల్ల ఈ స్వామిని పావన నరసింహుడు అంటారు. పేరుకు తగ్గట్టే ఈ స్వామి తనను దర్శించుకున్న భక్తుల పాపాలన్నింటినీ కడిగేసి వారిని పునీతులను చేస్తాడని ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ స్వామికి సమర్పించిన నైవేద్యాన్ని ఆయన స్వీకరించి అందులో సగభాగం తిరిగి భక్తులకు ప్రసాదంగా ఇస్తారని ఒక అద్భుతమైన నమ్మకం ఉంది. ఇది దేవుడికి భక్తుడికి మధ్య ఉన్న విడదీయరాని బంధానికి నిదర్శనం. ఇక 9వది కరంజ నరసింహస్వామి. ఒక కరంజ చెట్టు అంటే కానుగ చెట్టు క్రింద వెలిసినందున ఈ స్వామికి కరంజ నరసింహుడు అనే పేరొచ్చిందని చెబుతారు. ఇక్కడే ఆంజనేయుడు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేయగా నరసింహస్వామి అతనికి దర్శనమిచ్చాడని పురాణ కథనం. అందుకే ఈ రూపంలో స్వామి చేతిలో విల్లు బాణాలు కూడా ఉండడం విశేషం. ఈ స్వామిని ఆరాధిస్తే ఆత్మస్థైర్యం ధైర్యం కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఇవి అహోబిలంలోని నవనారసింహ ఆలయాలు. అయితే ఈ 9 రూపాల వెనుక దాగి ఉన్న అసలు రహస్యమేంటి? ఈ నవనారసింహులు కేవలం 9 విగ్రహాలు కాదు, అవి భగవంతుని సంపూర్ణ తత్వానికి ప్రతీకలుగా చెబుతారు. ఉగ్రం, శాంతం, ప్రేమ, యోగం, కరుణ, పరాక్రమం ఇలా భగవంతునిలోని ప్రతి ఒక్క భావానికి ప్రతి ఒక్క గుణానికి ఒక్కో రూపం నిదర్శనంగా నిలుస్తుంది. ఈ 9 రూపాలు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయట. ధర్మాన్ని నిలబెట్టడానికి, తన భక్తులను కాపాడుకోవడానికి భగవంతుడు ఏ రూపంలోనైనా ఏ ప్రదేశంలోనైనా ఆవిర్భవిస్తాడు. ఆయన కేవలం ఉగ్రస్వరూపుడే కాదు, ప్రేమమూర్తి కూడా. ఆయన కేవలం సంహారకుడే కాదు, జ్ఞానాన్ని అందించే గురువు కూడా. అంతేకాదు, ఈ నవనారసింహ రూపాలు నవగ్రహాలతో కూడా సంబంధం కలిగి ఉన్నాయని, ఈ 9 క్షేత్రాలను దర్శిస్తే నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతారు. కాబట్టి హిరణ్యకశిపుని వధ తర్వాత స్వామి ఇక్కడ స్థిరపడటం యాదృచ్ఛికం కాదు. అది తన పూర్తి స్వరూపాన్ని భక్తులకు పరిచయం చేసి యుగ యుగాల పాటు వారికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడానికి చేసిన ఒక దివ్య సంకల్పం. మరి మీరెప్పుడైనా అహోబిలం వెళ్ళారా? ఈ నవనారసింహుల దర్శనంలో మీ అనుభవం ఎలా ఉంది? మీ అనుభవాలను క్రింద కమెంట్ బాక్స్లో తప్పకుండా మాతో పంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.